మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానించే ముందు ఒక మాట ప్రార్థన చేసుకొని దేవునికి వాక్యము ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రములు నాయనా. మరొక హృదయకాలం నీ కృప చేత మాకు అనుగ్రహించి మళ్ళీ సజీవులు లెక్కలు పెట్టిన దేవానికి వందనములు స్తోత్రములు నాయనా. ప్రభా, హృదయకాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి, నీ వాక్యమైన దేవా మాతో అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి VBS కార్యక్రమం అంతా కూడా దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 3 రోజులు ముగించుకొని మరి నేడు 4వ దినంలో ప్రవేశించబోతుండగా దేవాది దేవుడు 3 రోజుల VBSని ఘనంగా జరిపించి మరి దేవాది దేవుడు జరిపించిన విధానాన్ని బట్టి కూడా మన ప్రభు యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. మరి VBS అంతట్లో కూడా 60% నాన్ క్రిస్టియన్స్ ఉన్నారు. మరి ఇందులో మరి ఆ ముస్లిమ్స్ మరి చిన్న బిడ్డలు పాల్గొంటూ మరి దేవుని మహిమపరుస్తూ దేవుని ఘనపరుస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిలో ఆనందిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ చిన్న బిడ్డల పరిచర్య గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క గొప్ప కార్యక్రమంని దేవాది దేవుడు జరిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ చిన్న బిడ్డల పరిచర్యలో మరి పరకాల గ్రామంలో ఈ యొక్క పరిచర్య జరుగుతుండగా మరి అన్యుల మధ్యలో దేవాది దేవుడు ఈ పరిచర్యని గొప్పగా దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతి ఆ చిన్న బిడ్డల పరిచర్య అంతట్లో కూడా దేవుడు ప్రతి అవసరతను తీరుస్తూ మరి దేవాది దేవుడు సహాయం చేస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హృదయ కలము అపోస్తులైన పౌలు మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. మరి చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి AD 60లో అపోస్తులైన పౌలు చెరసాలలో బంధకంలో ఉన్నప్పుడు ఈ యొక్క పత్రిక రాసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ పత్రికతో పాటు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలొస్సీలకు రాసిన పత్రిక, ఫిలమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలు అపోస్తులైన పౌలు బంధకంలో నుంచి ఈ పత్రికలు రాసినాడు. ఆ సమయంలో అపోస్తులైన పౌలు మరి గృహ బృందంలో మరి బంధకంలో ఉన్న సమయంలో ఈ పత్రికలు రాసిన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. హృదయ కాలం మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినట్టయితే 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తునందు విశ్వాసులందరికీ శుభమని చెప్పి రాయిచున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానమును కలుగునుగాక, ఆమెన్. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ పత్రికలు చూసినట్టయితే అపోస్తులైన పౌలు మరి బంధకంలో ఉండి ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు ఈ యొక్క పత్రిక రాస్తూ ఉన్నాడు. మరి దేవుని కృప పొందుకొని అపోస్తులైన పౌలు ఈ పత్రికని రాస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తులైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులందరికీ శుభమని చెప్పి రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధులందరికీ కూడా దేవుని పేరటన మరి వారికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి యొక్క పత్రికను పరిశుద్ధులకు రాసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, క్రీస్తు యేసునందు విశ్వాసులందరికీ శుభమని చెప్పి రాయించున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని హృదయ కాలము మనకు కూడా అనుగ్రహించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటి తెలియజేస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. హల్లెలూయా. ప్రతి ఆశీర్వాదము దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, కనికరము చూపు తండ్రి సమస్తము ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ప్రతి ఆశీర్వాదము మనం పొంది ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజలు కనికరము చూపే తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనపై కనికరం చూపుతూ ఉన్నాడు. ఈరోజు కూడా దేవాది దేవుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని
ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనికరం చూపే తండ్రి సమస్త ఆదరణ అనుగ్రహించిన సమస్త ఆదరణ ఈ హృదయకాలం కనికరంతో పాటు ఆదరణ కూడా దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతించబడును గాక. మన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యము స్తుతించబడును గాక. ఎందుకంటే పరలోకం నుండి ప్రతి ఆశీర్వాదంలో దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. హృదయ కలిపి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ప్రతి దినము వాక్యము ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలి అంటే దేవుని బిడ్డగా నువ్వు జీవించినప్పుడు ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన ఎట్లనగా తన ప్రియునందు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా ఐశ్వర్యం కీర్తిని కలుగునట్టు తన చిత్తం ప్రకారము దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు తన కుమారులుగా స్వీకరించేటకు మనకు ముందుగా మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత క్రీస్తు మనలను ఏర్పరచును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జగత్తు పునాది వేయక ముందే, నువ్వు తల్లి గర్భంలో రూపాంతక ముందే దేవాది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన కృపలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే కనికరము చూపే తండ్రి, కనికరము సమాధానమును కలుగజేసే తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హృదయ కలవి మాటలు ఇంటిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవాది దేవుడు ఎట్లనగా తన ప్రియునందు తన ఉచితంగా మనకు అనుగ్రహించాను. తన ప్రియునందు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవాది దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించున్నాడు. సమాధానం దేవుడు అనుగ్రహించాడు. మనల్ని బలపరుచుతున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ప్రతి హృదయ కాలం దేవుడు మనల్ని సజీవ లెక్కలు పెడుతూ తన రెక్కల కింద భద్రత కాపుదల దయచేస్తూ మనల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తండ్రి అనే దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించి ఉన్నాడు. హృదయ కలపనం ఆశీర్వాదంకు కర్తలుగా పిలువబడుతున్నాము అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి మనల్ని దీవిస్తూ మనల్ని ఆశీర్వదిస్తున్న కొలది దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పత్రికను చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసీయులకు ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు. మనం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి మనమందరం కూడా పరిశుద్ధులుగా తీర్చబడి ఉన్నాము. ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట్టి తెలియజేస్తూ ఎట్లనగా తన ప్రియులను తన చిత్తానుసారంగా మనకు అనుగ్రహించిన కృపా మా కీర్తిని కలుగునట్టు తన చిత్తం ప్రకారంగా దయా సంకల్పము చూపుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప వల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కాపుదల వల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించిన హల్లెలూయా. మనం అందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కుమారులుగా కుమార్తెలుగా దేవాది దేవుడు అట్టి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి దేవాది దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనందరినీ కూడా దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న విధానం జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ కూడా మనకు ముందుగా దేవాది దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుని సంగమా, దేవుని ప్రజలు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మనందరినీ కూడా నిర్ణయించుకున్నాడు. మనందరినీ కూడా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి దేవాది దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకొని తన కోసము ముందుగా మనందరినీ కూడా నిర్ణయించుకున్నాడు.
తన బిడ్డలుగా మనం జీవించడానికి, తన బిడ్డలుగా మనం దేవుని కార్యాలు చేయడానికి, దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి మన అందరిని కూడా దేవాది దేవుడు తన సంకల్పం చొప్పున మనల్ని ముందుగా మన అందరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తుంది. తన చిత్తాన్ని ప్రకారం దయా సంకల్పం యేసుక్రీస్తు తన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకు మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలనని, మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి దేవాది దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనములు చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనం. ఎందుకనగా తన కుమారులుగా అనేక సహోదరులు జ్యేష్ఠుడుగా ఉండుటకు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వరూపంగా గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించుకొను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించుకొను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హల్లెలూయా. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మరి ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నానో వారిని పిలిచెను. దేవాది దేవుడు ఎవరినైతే ముందుగా తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడో వారిని ముందుగా ప్రభు యేసుక్రీస్తు వారిని పిలిచి, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరినైతే దేవాది దేవుడు ఏర్పాటు చేసుకొని వారిని పిలిచాడో వారిని నీతిమంతులుగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. దేవాది దేవుడు తన దయా సంకల్పం చొప్పున పిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, మనం చూసినట్టయితే ఇదే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరిగి ఉన్నవని ఎరుగుదము. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు స్తరము ఎవరైతే వినగలుగుతారో వారిని దేవాది దేవుడు పిలుచుకున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఎవరినైతే పిలిచాడో దేవుడు తనని ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకనగా తన కుమారులకు అనేక సహోదరులు జ్యేష్ఠుడుగా ఉండటం దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారిని తన కుమారునితో స్వరూపంగా గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ యేసయ్య స్వరూపం ద్వారా మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వరూపము గలవారవుటకు వారి ముందుగా నిర్ణయించను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్టయితే, ప్రభు యేసుక్రీస్తు గురించి పరలోకం నుంచి ఒక శబ్దం వినబడింది. ఆ శబ్దం ఏంటంటే, మరియు ఇదిగో అయిన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చాను. ప్రభు యేసుక్రీస్తు మరి బ్యాప్టిజం తీసుకొని బయటికి వచ్చిన సమయంలో ఆకాశం నుండి ఒక స్వరము వినబడింది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల, ఆ స్వరం ఏంటంటే, మరియు ఇదిగో అయిన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని చెప్పు ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. పరలోకం నుంచి ఒక శబ్దం వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పలకబడిన మాట. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఇరుదే కలమి మాటలు ఇట్టిన ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తన దయా సంకల్పం చొప్పున తనకు ముందుగా మనల్ని నిర్ణయించుకున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరి కూడా ఏర్పాటు చేసుకున్న విధానం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులు ఉండవలనే జగతి పునాది వేయకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయకముందే, సృష్టి ఆరంభించకముందే
దేవాది దేవుడు తన దయా సంకల్పం చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో రూపాంతరకు ముందుకే దేవాది దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇర్మియా చూసినట్టయితే ఇర్మియా గ్రంథంలో దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా గురించి దేవాది దేవుడు తల్లి గర్భంలో రూపాంతరకు ముందే తనని ప్రవక్తగా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము, యెహోవా నాకు ప్రత్యక్షమై ఎలాగా సెలవిచ్చును, గర్భంలోనే నేను నిన్ను రూపింపక మున్పే నేను ఎరుగుతిని, నీవు గర్భంలో నుండి బయలుపడక మున్పే నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటుని, జనులకు ప్రవక్తగా నేను నియమించి తిని. తల్లి గర్భంలో రూపాంతరక ముందే దేవాది దేవుడు ఇర్మియాని దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చాడు, గర్భంలో నేను రూపంపమున్పే నేను నిన్ను ఎరిగితిని, నీవు గర్భంలో నుండి బయలు పడక మున్పే నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటే జనులకు ప్రవక్తగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అంటే జనులకు ప్రవక్తగా దేవాది దేవుడు మరి తల్లి గర్భంలో రూపాంతరం ముందుకే నేను నిన్ను ఎరిగితిని, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నానని దేవాది దేవుడు ఇర్మియా గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన ఎఫెసీ పత్రికలకు తిరిగి చూసినట్టయితే ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల జగత్తు పునాది వేయకమున్పే మనందరినీ కూడా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడు. తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలనని, తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలనని జగతి పునాది వేక మున్పే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత మనం అందరం కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమలో ఏర్పాటు చేయబడి ఉన్నాము. జగతి పునాది వేక మున్పే మనం అందరం కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలనని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయకముందే ప్రేమ చేత ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత క్రీస్తులో మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ప్రేమ అధికమైన ప్రేమ. ఆ ప్రేమలో దేవాది దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయకముందే ప్రేమ చేత బిడ్డలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పరదేశులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికే దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను పరిశుద్ధులుగా ఉండడానికి, నిర్దోషులుగా ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకుని తల్లి గర్భంలో రూపాంతరక ముందే జగతి పునాది వేయక మున్పే ప్రేమ చేత ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఇట్టి మాటలను ఉదయకాలం దేవుడు మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచిన కాక ప్రతి ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే జగతి పునాది వేయక మున్పే దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత మనందరినీ కూడా దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం అందరం కూడా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి ఆయన దయా సంకల్పం చేత పిలువబడిన వారందరినీ కూడా దేవుడు ముందుగా తన కోసము ఏర్పాటు చేసుకున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఇటు మాటలు ఉదయకాలము దేవుడు మీ హృదయంలో ఈ వాక్యం ఉంచును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు బిడ్డని దీవించి ఆశీర్వదించును గాక, బిడ్డని బలపరచును గాక, ధైర్యపరచును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మరొకసారి VBS గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ VBS మరి అప్డేట్స్ అన్నీ కూడా మరి కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి దినము వీడియో చేసి మరి యూట్యూబ్లో ఫెయిత్ మినిస్ట్రీస్ పర్కాల్లో అప్లోడ్ చేయబడుతుంది. మీరు కూడా ఆ ఒక VBS కార్యక్రమంలో, చిన్న బిడ్డల కార్యక్రమంలో మీరు కూడా వీక్షించి ఆనందించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేయబడుతుంది. అనిల్ కుమార్ కొంపెల్లి అని టైప్ చేసినట్టయితే
ఫేస్బుక్లో అప్లోడ్ చేయబడుతుంది. ఫేత్ మినిస్ట్రీస్ పర్కాల్ అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. ప్రతిరోజు మరి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయబడుతూ ఉన్నది. మరి దేవాతి దేవుడు ఈ VBSని దీవించి ఆశీర్వదించి ఘనపరిచిన విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా 4 రోజులు ఉన్నది, ప్రార్థించండి. మరి 4వ దినంలో కూడా దేవుడు దీవించి ఆశీర్వదించే విధంగా VBSతో మరి అన్యులు చాలామంది 60% మంది అన్యులే ఉన్నారు. దేవుడు వారిని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడు మరి మీ ఇళ్ళను మీ కుటుంబంలో కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములైనా తండ్రి. VBSని నాయన ప్రభా 3 దినాలు మరి మీరు దీవించి నేడు 4వ దినంలో కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా. ప్రతి అవసరతని కూడా తండ్రి నీ కృపను బట్టి తీర్చుచున్న విధానాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మరి ఇంకా 4 రోజులు VBS ఉంటుండగా నాయన VBS అంతా కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే నీ వాక్య బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో కూడా దీవించండి, బలపరచండి, ధైర్యపరచండి, ముందుకు నడిపించండి. యేసయ్య నీ వాక్య బిడ్డ ప్రతి బిడ్డను కూడా నాయన నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయడం. ప్రత్యేకంగా ఎండాకాలం అంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి నాయన మనం బలపరిచి ధైర్యపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయనందు విశ్వసించిన బిడ్డలకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.